తాజాంశాన్ని చూస్తున్నాం. కటక్ వన్డేలో ధోని, యువరాజ్ సింగ్ శతకాలతో కదం తొక్కారు. యువరాజ్ సింగ్ 150 పరుగులు చేశాడు. 2011 శతకం తర్వాత యువరాజ్ సింగ్ తన కెరీర్లో అత్యుత్తమ స్కోర్ సాధించాడు. 126 బంతుల్లో 150 పరుగులు సాధించాడు. దీంతో ఆయన అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అలానే ధోని కూడా సెంచరీతో కదం తొక్కాడు. తాజాంశం చూస్తున్నాం. కటక్ వన్డేలో టీమిండియాను యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని ఆదుకున్నారు. సెంచరీలతో కదం తొక్కారు. 106 బంతుల్లో మహీ శతకం సాధించగా 126 బంతుల్లో యువీ 150 పరుగులు చేశాడు. వన్డేల్లో ధోని 10వ శతకం నమోదు చేయగా యువీకి వన్డే కెరీర్లో కటక్ 150 పరుగులు అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. 2004లో ఆస్ట్రేలియాపై యువరాజ్ 139 పరుగులు చేశాడు. కెప్టెన్గా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ధోని శతకం సాధించడం విశేషం. తాజాంశాన్ని చూస్తున్నాం. కటక్ వన్డేలో టీమిండియాను యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని ఆదుకున్నారు. సెంచరీలతో కదం తొక్కారు. 106 బంతుల్లో మహీ శతకం సాధించగా 126 బంతుల్లో యువీ 150 పరుగులు చేశాడు. వన్డేల్లో ధోని 10వ శతకం నమోదు చేయగా యువీకి వన్డే కెరీర్లో కటక్ 150 పరుగుల అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. 2004లో ఆస్ట్రేలియాపై యువరాజ్ 139 పరుగులు చేశాడు. కెప్టెన్గా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ధోని శతకం సాధించడం విశేషం.